నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మండలంలో ఇసుక రీచ్కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? వేములవాడ వేదికగా బీఆర్ఎస్ సవాల్. పీఎం శ్రీ స్కూల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. వేములవాడలో చిరుత సంచారం, ఆవుదూడ మృతి. సిరిసిల్ల పట్టణంలో నూతనంగా ఏర్పడిన మున్సిపల్ పాలక వర్గం శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ పదవీ కాలాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పూజల అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సార్ ఇక్కడ ఇక్కడ మేడం సార్ మేడం ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు 9 వార్డుల గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, పుర ప్రముఖులకు అందరికీ నమస్కారం. పేరున మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మన శాసనసభ్యులు కేటీ రామారావు గారి సహకారంతో మళ్ళా గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ వచ్చి చైర్మన్గా, ఇప్పుడు కూడా గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తానని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా నా ఆటు పెద్దలకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం. గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్పర్సన్ మా కౌన్సిలర్ గారు కలిసి ఛార్జీ తీసుకోవడం జరిగింది. కేటీఆర్ గారి ఆశీస్సులతో సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంలో గౌరవ చైర్పర్సన్ గారి సహకారం తీసుకొని మేము పట్టణాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య ఆవు దూడపై అర్ధరాత్రి చిరుత దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ పాదముద్రల ఆధారంగా దాడి చేసింది చిరుతేనని నిర్ధారించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అటవీశాఖ సూచించింది. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు రైతును ఓదార్చి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. చిరుత సంచారం వార్తలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడవులు చూస్తున్నా వచ్చిన మీ ఉన్నారు కానిస్టేబుల్ చూపిస్తుంది. ఇక కట్టేసిపోతాం రోజు కట్టేసిపోతే పూజ ఎప్పుడు వచ్చిందో కొరికేసింది. ఎప్పుడు ఇవే రాత్రి ఎప్పుడు కొరికింది. ఇది హన్మక్కపల్లి. ఇవే నా పేరు భూమయ్య, రోమాల భూమయ్య. రోజుకైనా కట్టేదా నీకు ఓరే పేరు మరి ఇట్లా అయిందని నేను అది మబ్బులు వస్తా రోజు చూసినా వచ్చే వరకు చచ్చిపోయినది కనవాలి. పారిశ్రామిక చంద్రమల్లి అని నేను ఈరోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ దూడ మన వేములవాడ నుంచి అంబక్కపల్లి ఉన్నది గ్రామం, అక్కడ ఒక దూడ చనిపోయింది, షికారు చేసినది వచ్చింది. మా స్టాఫ్ వచ్చి చూసే వరకు అక్కడ నా వాగు, చిన్న వాగు ఉన్నది, దాని పక్కకి మొత్తం ఆకురాలు ఉన్నది. దానికి పెగ్ మార్క్ మాకు సరిగా కనబడతలేదు. మనం తీసుకున్న సైజు 8 వస్తుంది, 8-10 వస్తుంది. అది
కాబట్టి దాన్ని మనం నిదానం ఏంటంటే చిత్తపులి అని మాకు అది ఈ విషయంలో ఏమంటే అందరికీ తెలియదు. రైతులకు ఏం చెప్తున్నా అంటే పొలాల పక్క వంటి మన ఇంటి దగ్గరనే కట్టించుకోవాలి. ఇట్లా పొలాల వంటి అడవి దగ్గర ఉన్న పొలాల దగ్గర మనం కట్టేవద్దు ఆవులను. అది షికారు చేస్తే ఇది పశువు ప్రాణం పోతుంది కాబట్టి దాన్ని మనం ఊళ్ళో వచ్చి కట్టుకోవాలని మేము ప్రజలకు చేస్తున్నాం. ఈరోజు ఈ లొకేషన్ అమ్మకపల్లి గ్రామం. దాని లొకేషన్ పొలాలు ఉన్నాయి చూస్తున్నాయి కదా, ఎండిపోయిన కట్టేసి ఉన్నాయి. ఇంకా తుమ్మలు ఉన్నాయి, ఆయన కట్టేసి ఒక దూడని చూసినాం. దాన్ని మేము క్లారిటీ చేసి ఇంకా ఏమైనా ఉంటే తదుపరి మీకు ఇస్తాం. మన ఇప్పుడు పెద్ద పులి సంచారం కూడా అనేది సిరిసిల్ల పరిధిలో జరుగుతుంది కదా? అవును, సిరిసిల్ల పరిధిలో దొరుకుతున్నాం. మా టీంలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు చూస్తున్నారు. అటు సిరిసిల్ల పరిధిలో ఫారెస్ట్ పరిధిలో చూస్తున్నారు. దానికే అన్వేషణ ఉన్నది, అటు ఎటుపోతుంది దాన్ని. మన మీ రేంజ్లో మన ఫారెస్ట్లలో ఎక్కడెక్కడ చిరుతపులు సంచారం అనేది ఎక్కువ ఉంది అంటే ఎన్ని చిరుతపులు ట్రై చేసారు మీరు మీ పరిధిలో? మా దగ్గర రుద్రంగి ప్రాంతంలో ఉన్న చిత్తపులి, ఇటు మరిమడ్ల, అటు మన గర్జనపల్లి, మన ఇటు కోనరాపేట కూడా ఉన్నది చిత్తపుల్లు. వేరే అటు మన సిరిసిల్ల కూడా ఉంది డిస్టిక్లో. వాటి కోసం అవి ఏం చేయవు. వాటి షికారు చిన్న మేకల పిల్లలు ఉన్నాయంటే అడవి పందులను ఎప్పుడైనా అడవి మన పక్క పొంటి పొలాల పక్క పొంటి అడవి పక్క పొంటి ఏమైనా దూడ చిన్న ఉంటే దాన్ని అటాక్ ఇస్తాయి. అది మనుషులకి ఏం చేయదు. అదంతే. 15వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హనుమక్కపల్లి గ్రామంలో మరి నిన్న రాత్రి రోజున చిరుతపులి సంచరించి మరి ఏదైతే పొలాల వద్ద ఉన్నటువంటి ఆవు గేదెలను అందులో ఒక గేదెను చంపడం జరిగింది. మరి ఈ యొక్క చాలా బాధాకరం. మరి నిత్యం రైతులు వాటి ద్వారానే లాభం పొంది మరి అనేక రైతులు అవసరం నిత్య ఎద్దులతో వాళ్ళు పనిచేసేవారు. ఖచ్చితంగా ఈ యొక్క చాలా బాధాకరమైన దృశ్యాన్ని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ గారికి విన్నవించుకొని తెలియజేసుకొని మరి వారికి తగు నష్టపరిహారాన్ని అందించే విధంగా మరి వారికి ప్రభుత్వం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తుందని చెప్పి అందరూ భయాందోళనకు గురవుతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా బాధాకరం. మరి రైతులందరూ, పట్టణ ప్రజలందరూ, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మరి గత 2 రోజులు సంచరిస్తున్న పులికి మీరు కొంచెం దూరంలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే ఇక్కడికి ఫారెస్ట్ అధికారులు వచ్చి మరి చిరుతపులి చంపిందని చెప్పి వారి గుర్తించడం జరిగింది. మరి వారు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో చిరుతపులి పట్టుకొని బంధించి మరి ఫారెస్ట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ యొక్క చిరుతపులి బారి నుంచి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో PM శ్రీ కింద ఎంపికైన స్కూళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయంలో PM శ్రీ స్కూళ్ల అభివృద్ధి పనులపై జిల్లా విద్యాధికారి TGEWIDC అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 PM శ్రీ స్కూళ్లలో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీలు తదితర నిర్మాణాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, TGEWIDC DE సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములవాడలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తూ చేతనేత అభివృద్ధి అంశంపై బహిరంగ డిబేట్కు సిద్ధమని సవాల్ విసిరారు. నియోజకవర్గ ఇన్ఛార్జిపై ఆరోపణలు చేస్తే సహించిపోమని కాంగ్రెస్ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హెచ్చరించారు. ఆది శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానంపై ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగాయని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్కు చెందిన వారే ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటికి నేరుగా సమాధానం చెప్పకుండా సబ్జెక్టును తప్పుగా పట్టిస్తూ వక్రీకరించి మమ్మల్ని ఏదో విధంగా అడిగిన సమాధానం మన దగ్గర లేదు అని చెప్పేసి అని మీ విప్పు గారిని అడగండి. అభివృద్ధి అని చెప్పేసి అనేది అలాగే మన నరశేఖర్ గారు పార్టీ మార్పు గురించి మీరు అన్నారు కదా, మీకు తెలియదు కాబట్టి విప్పు గారిని అడగండి. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ సపోర్ట్ అనేది కరెక్ట్ కాదు. అది మీకు తెలియకుండా మీ విప్పు గారిని అడగండి. కాబట్టి దయచేసి అనవసర మాటలు మాట్లాడడం బంద్ చేసి
అభివృద్ధి గురించి మీరు మాట్లాడాలి, మీరు చేసిన పనులేందో మాట్లాడాలి. అంతే తప్ప అని ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో మభ్య పెట్టాలని చెప్పేసి అంటే ఎవరు ఊరుకోరు. రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని మన ఎన్నికలు కూడా స్పష్టమైపోయింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, చెల్మిడ గారు ఎమ్మెల్యేగా అవుతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో చూద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మొన్నటి రోజున గౌరవ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ గారు మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏదేమైనా తీర్పిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. మరి మీకు పడ్డ ఓట్ల శాతం ఎంత, మరి ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల శాతం ఎంత అని స్పష్టంగా మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానిపై నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు గౌరవ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, మరి వీరు మాట్లాడుతూ ఇలా వేములవాడ పట్టణ అభివృద్ధి మాతోనే జరిగింది, సామాజిక సమతుల్యత మీరు ఎందుకు పాటించలేదు, ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మరి మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం చేసింది మీ పార్టీ కదా, మీరు కదా అని చెప్పి నేను గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ నాయకులు మీరు మీ వీపు మీకు కనబడదు, మరి ఎవరెవరికి మీ పార్టీలో మీ నాయకులు ఎంతమంది మోసం చేసిరో వాళ్ళు గుసగుసలు పెడతా ఉన్నారు. మా గురించి మాట్లాడే ముందు కూడా మీ పార్టీలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీపై కానీ మేము చేసిన అభివృద్ధిపై కానీ ఏదో ప్రజలను ప్రలోభ పెట్టాలనే చిలిపి ప్రయత్నాలు చేస్తే మాత్రం సహించలేదు. కాబట్టి ఇంకోసారైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, అభివృద్ధిపై పోటీ పడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు హితవు పలుకుతా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై భీమ్. మరి నిన్నటి రోజున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి ఆరోపణలపై మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. ముందుగా ఒకటే తెలుసుకోండి, మరి బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ ఆశించినటువంటి నారా శేఖర్ గారు మరి గత 2 సార్లు కూడా కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో మరి అభివృద్ధి ఇప్పటివరకు చేయలేదా? అవగాహనతో మాట్లాడండి, అండర్ కాన్స్టిట్యూషన్లో మాట్లాడండి. బఫర్ లాంగ్వేజ్ కానీ బఫర్ మాటలు కానీ మాట్లాడి ప్రజలను మోసం చేసే విధంగా మీరు ఉండొద్దని కోరుకుంటూ మీ అభివృద్ధిని స్వాగతిస్తాం. మీ అభివృద్ధి చేసి చూపించండి. ఎంతసేపు బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటే ఒక్కటే మీ ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు, ఏ పర్మనెంట్ వర్క్ చేసిరు అనేది మరి శ్వేతాపత్రం మీరు విడుదల చేసి ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నాను. జై తెలంగాణ. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇసుక రీచ్కు బొల్లారం గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇసుక రీచ్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, గ్రామానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రీచ్ వద్దకు వచ్చిన ఎంఆర్ఓను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాగు నుంచి బయటకు వస్తున్న దాదాపు 200 ట్రాక్టర్లను 2 గ్రామాల ప్రజలు నిలిపివేశారు. ఇప్పటికే 4 ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని, ఇసుక రీచ్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే ఇసుక రీచ్ను అక్కడి నుంచి తొలగించారు, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. అందరిని కూర్చోబెట్టి శాండీ రీచ్ ఎవరైతే ఉన్నారో అందరు సర్పంచ్ కూర్చోబెట్టి మాట్లాడండి. ఇసుక రీచ్ పెట్టడం వల్ల మా గ్రామమే కొట్టుకుపోయే పరిస్థితి అయింది. పోయినసారి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యామ్ వద్ద ఈ మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట పొట్ట ఇవ్వడం జరిగింది ఆ 5 రోజులు. అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి, మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది, కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు మాకు నీరు లేనప్పుడు ఎండాకాలంలో
ఇక్కడ ఉన్న 2 బావుల నుండే మేము వాటర్ వాడుకుంటాం. అదే మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్తో మేము 2 బావులు తోడుకున్నాం. ఇక్కడ మాకు గ్రామంలో బోర్లు ప్రజెంట్ ఉన్నాయి. అవి ఎండాకాలంలో ఇంకిన సమయంలో మేము అవసర సమయంలో మేము ఈ బావి నీళ్లు వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఇసుక తీయడం వల్ల ఆల్రెడీ పైప్ లైన్ తేలింది. మాకు తాగే నీళ్ళు కూడా దిక్కు లేకుండా చేయొద్దు. దయచేసి అధికారులు, పోలీసు యంత్రాంగం అందరూ మా గ్రామానికి న్యాయం చేసి ఇక్కడి నుంచి ఇసుకను తరలించగలరని సవినయంగా కోరుతున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది గతంలో. అప్పుడు గతంలో వరదలకు బొల్లారం గ్రామం దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకపోవడం జరిగింది. అదేవిధంగా ఇళ్లకు ముప్పు జరిగింది. టెంపుల్ కానీ అవన్నీ కొట్టుకపోవడానికి దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సైడ్ వాల్ కానీ బ్యాక్ సైడ్ వాల్ కానీ ఆ మధ్యలో చెక్ డ్యామ్ పలగొట్టడం వల్ల బొల్లారం గ్రామం అప్పుడే బతికి బట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ ఇండ్లు కానీ మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఏంటంటే మీరు ఇసుక అందరికీ అవసరమే ఉంది, కాకపోతే అది తీస్తే అందరికి బాగుంటుందని చెప్పి మీకు మరొకసారి వేడుకుంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు చెక్ డ్యామ్ పైన ఇవ్వండి. ఆ చెక్ డ్యామ్ కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ అయినాక మీరు ఇస్తే మాకు అభ్యంతరం ఏం లేదు సార్. దయచేసి ఇక్కడ నుంచి ఇప్పుడైతే తక్షణమే ఈ ఇసుక రీచ్ని ఆపివేసి మరొక చోటికి మీరు పంపించాలని కోరుకుంటున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లకు చిరు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ పాల్గొని కౌన్సిలర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, వెంకట్, విష్ణు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చొప్పదండి మండలం పరిధిలోని చాకుంట గ్రామంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి శుక్రవారం సభ నిర్వహించనున్నారు. ఈ సభలో గ్రామ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. మాట్లాడుకున్నాము అంటే మన సౌకర్యాలు ఎవరైనా వాడారు, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన వాళ్ళు కానీ, టీకాలు తీసుకునే వాళ్ళు కానీ, అంగన్వాడికి పిల్లలకి చేరుకునే విధంగా చూసే తల్లిలు కానీ, ఇంకా ఏదైనా అంటే ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ తీసుకున్న వాళ్ళతో మనం మాట్లాడిస్తే వాళ్ళ అభిప్రాయం చెప్పేసరికి మీ ఊరు వాళ్ళే కాబట్టి మీకు తెలుసు కాబట్టి మేము వాళ్ళకి చెప్పట్లేదు మీరు వచ్చి మాట్లాడండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని మనం చెప్పట్లేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు షేర్ చేసేసరికి చాలా నమ్మకం వస్తుంది ప్రజల్లో. వాస్తవం చెప్పాలంటే ఇట్లా ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు, డిడబ్ల్యూ గారు చెప్పినట్టు అంగన్వాడీ ఊర్లో ఉన్న అంగన్వాడీ నుంచి ఒక రిపోర్ట్, తర్వాత ఒక ఆ పిహెచ్సి సబ్ సెంటర్ అందరి నుంచి కూడా ఒక రిపోర్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.